సో వీళ్ళ బంధం కూడా అలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయింది. ఇద్దరు ఎప్పుడు కలుసుకోలేదు. ఒకరోజు మాత్రం అనుకి ఆ బంగారు పంజరంలోంచి బయటకు వచ్చి కృష్ణని కలిసే ఛాన్స్ వచ్చింది. అయితే వదులుకుంటుందా? వెంటనే కృష్ణ దగ్గరికి వెళ్ళింది కలుసుకోవడానికి. కానీ ఆ బంగారు పంజరంలోంచి బయటకు వచ్చింది, కానీ తను ఎప్పుడు అలా ఒంటరిగా బయటికి రాలేదు. అదే ఫస్ట్ టైం. సో అనుకి చాలా 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 టెన్షన్ వస్తుంది. కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఎవరైనా చూస్తారా అని ఒక పక్క, అంత జనాన్ని ఒకేసారి చుట్టుపక్కల చూసేసరికి తనకి చాలా టెన్షన్గా అనిపిస్తుంది. ఎప్పుడు ఆ కొత్త మొహాలు, అంతమంది చుట్టూ జనాలు తను ఎప్పుడు చూడలేదు. అప్పుడు క్రిష్ తను చేపట్టుకుని, టెన్షన్ పడుకు, నేను ఉన్నాను అని చెప్పాడు. ఒకే ఒక్క మాట, అంతే. ఇంకా అనురాధ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. తన లైఫ్లో తను ఎప్పుడు అంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. తను అలా చేపట్టుకోగానే చాలా సంతోషపడుతుంది. తన మాటలు కూడా రావట్లేదు, కంట్లోంచి ఆనంద బాష్పాలు మాత్రమే వస్తున్నాయి. ఈ చెయ్యి ఇలాగే పట్టుకుని లైఫ్ అంతా ధైర్యంగా ఉండాలి అని అనిపించింది తనకి. కానీ అనుకి బాగా తెలుసు, ఆ బంగారు పంజరంలోంచి బయటకు వచ్చి కృష్ణని కలుసుకోలేదని, కృష్ణతో తన లైఫ్లో ఉండలేదని.